హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఇరుపోతుల వాయిస్ ఆఫ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఈరోజు మనం ఈ వీడియోలో ఆధునిక భారతదేశ చరిత్రలో గాంధీ యుగం నుంచి చిట్ట చివరి టాపిక్ అయినటువంటి క్యాబినెట్ మిషన్, రాజ్యాంగ పరిషత్తు నిర్మాణము, భారత స్వాతంత్ర ప్రకటన అన్న అంశాల గురించి మనం తెలుసుకుందాం. ఫస్ట్ మనము ఇక్కడ క్విట్ ఇండియా ఉద్యమం ప్రీవియస్ వీడియోలో మనం తెలుసుకున్నాం. ఈ క్విట్ ఇండియా ఉద్యమాన్ని 1944 మే 6వ తారీఖున నిలిపివేస్తారు. ఎందుకు ప్రధాన కారణం ఏమిటంటే కన్నా మనకి క్విట్ ఇండియా ఉద్యమంలో ఎక్కువగా ఐఎన్సి, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సంబంధించినటువంటి జాతీయోద్యమ నాయకులే పాల్గొంటున్నారు. ముస్లిం లీగు, హిందూ మహాసభ, జస్టిస్ పార్టీ ఇటువంటి పార్టీలు పాల్గొనకపోవడం వలన గాంధీజీ ఈ యొక్క భవిష్యత్తు కార్యాచరణ రూపొందించడం కోసం ఆ పార్టీలన్నిటిని కలుపుకొని ఒక కార్యాచరణ ప్రణాళికను ప్రకటించాలి అని 1944 మే 6వ తారీఖున క్విట్ ఇండియా ఉద్యమాన్ని నిలిపివేస్తారు. ఆ తర్వాత గాంధీజీ సి రాజగోపాలాచారిని మనము గాంధీజీ యొక్క కాన్సెన్స్ కీపర్ అని అంటాము. ఈ రాజగోపాలాచారిని పిలిపించి, రాజాజీ మీరు ఇతర పార్టీల వాళ్ళతో, ముఖ్యంగా ముస్లిం లీగ్ వాళ్ళతో కలిసి ఐఎన్సితో పాటు కలిసి స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొనే విధంగా ఒక ప్రణాళికను రూపొందించండి అని చెప్తాడు. ఆ విధంగా రాజాజీ యొక్క ఐఎన్సి మరియు ముస్లిం లీగుల మధ్య సమన్వయం కోసము ఒక ప్రణాళికను రూపొందిస్తారు. దీన్నే మనము రాజాజీ ఫార్ములా అని అంటాం. ఏమంటాము? రాజాజీ ఫార్ములా 1944. రాజాజీ ఫార్ములా 1944. దీన్నే మనము సి రాజగోపాలాచారి సూత్రం అన్న, రాజాజీ ఫార్ములా అన్న, ఇంగ్లీష్లో ద వే అవుట్ పాంప్లెట్ అని అంటారు. ఏమంటారు? ద వే అవుట్ పాంప్లెట్ అని అంటారు. అన్నగానే ఒకటి. ఈ రాజాజీ ఫార్ములా యొక్క ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి? రాజాజీ ఫార్ములాలో ఉన్నటువంటి ఈ ప్రణాళికలో ఉన్నటువంటి ప్రధానమైన అంశాలు, నెంబర్ 1, తాత్కాలిక ప్రభుత్వం. బ్రిటిష్ వాళ్ళు ఏర్పాటు చేసేటటువంటి ఈ తాత్కాలిక ప్రభుత్వంలో ఐఎన్సితో పాటు ముస్లిం లీగ్ కూడా కలిసి రావాలి. అంటే ఐఎన్సి మరియు ముస్లిం లీగ్ రెండూ కలిసి ఈ తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి. రెండవది, పాకిస్తాన్ స్వాతంత్రం వచ్చిన తర్వాత ముందు మనం అందరం కలిసి పోరాడుదాము, ఒక తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాము. ఆ తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ పాకిస్తాన్ డిమాండ్ అనేది ప్రముఖమైనది అయితే గిన దానికి సంబంధించి ఒక ప్రజాభిప్రాయ సేకరణ చేద్దాము. వయోజన ఓటింగ్ పద్ధతిలో ఒక ప్రజాభిప్రాయ సేకరణ చేసి ఒకవేళ ప్రజల అభిష్టం మేరకు వారి పాకిస్తాన్నే కోరుకుంటే గిన సపరేట్ పాకిస్తాన్ ఏర్పాటు చేయడం జరుగుతుంది అన్నటువంటి డిమాండ్లు ఇందులో పొందుపరుస్తారు. మొదటిది తాత్కాలిక ప్రభుత్వ ఏర్పాటు, రెండవది ప్రత్యేక పాకిస్తాన్ డిమాండ్కి సంబంధించినటి ఈ యొక్క రాజాజీ ఫార్ములా పొందుపరుస్తారు. సో ఆటోమేటిక్గా దీన్ని ముస్లిం లీగ్ తిరస్కరిస్తుంది. ప్రజాభిప్రాయ సేకరణలో అటువంటివి ఏమీ ఉండకూడదు ముస్లిం లీగ్ ఒకే ఒక స్టాండ్, మేము కోరుకున్నటువంటి భూభాగముతో మాకు సపరేట్ పాకిస్తాన్ కావాల్సిందే అన్నది ముస్లిం లీగ్ యొక్క ప్రధానమైనటువంటి డిమాండ్. కాబట్టి ఈ యొక్క రాజాజీ ఫార్ములాను ముస్లిం లీగ్ నిర్విధాంశముగా కొట్టివేస్తుంది. ఈ సందర్భంగా మహమ్మద్ అలీ జిన్నా ఒక వ్యాఖ్యానం చేస్తాడు. రాజాజీ ఫార్ములా ఎలా ఉందంటే, ముందు బండి వెనక గుర్రం ఉన్నట్లుగా ఉంది. మామూలుగా బండి ముందర గుర్రం ఉంటుంది, కానీ ఇది ఎలా ఉందంటే కన్నా ముందు బండి వెనక గుర్రం, పుట్టింగ్ ద కార్ట్ బిఫోర్ ద హార్స్ అని వ్యాఖ్యానిస్తాడు. అంతేకాకుండా మా ఏకైక డిమాండ్ ప్రత్యేక పాకిస్తాన్, ద్విజాతి సిద్ధాంతం, ద్విదేశ సిద్ధాంతం, 2 దేశాలు, 2 నేషన్స్ థియరీ మా యొక్క విధానమని ముస్లిం లీగ్ మహమ్మద్ అలీ జిన్నా కరాఖండిగా చెప్పేస్తాడు. అదే టైంలో అప్పటి బ్రిటన్ ప్రధాని విన్స్టన్ చర్చిల్, అప్పటి భారత రాజ్య కార్యదర్శి అయినటువంటి అమేరీ, అప్పటి ఇండియా గవర్నర్ జనరల్ అయినటువంటి వేవెల్తో సమావేశమయ్యి అప్పటి బ్రిటన్ ప్రధాని విన్స్టన్ చర్చిల్, అప్పటి భారత రాజ్య కార్యదర్శి అయినటువంటి అమేరీ,
ఇండియన్ గవర్నర్ జనరల్ అయినటువంటి వేవెల్తో సమావేశమయ్యి భారతదేశానికి సంబంధించి అంటే వారికి స్వాతంత్రం ఇవ్వబోతున్నాము, డొమినియన్ ప్రతిపత్తిని కల్పించబోతున్నాము, తర్వాత దానికి సంబంధించిన తాత్కాలిక ప్రభుత్వ ఏర్పాటు, రాజ్యాంగ పరిషత్ నిర్మాణం, ఇటువంటి అంశాలకు సంబంధించి ఒక ప్రణాళికను రూపొందించమంటారు. దాన్నే మనము అమేరీ వేవెల్ ప్రణాళిక అంటాం. అమేరీ వేవెల్ ప్రణాళిక అని అంటాం. 1945 మే 25వ తారీఖున అమేరీ వేవెల్ ఒక ప్రణాళికను రూపొందిస్తారు. ఈ ప్రణాళికలో ఉన్నటువంటి ప్రధానమైన అంశాలు ఏమిటంటే, భారతదేశానికి డొమినియన్ ప్రతిపత్తిని ఇస్తాము, వాళ్ళు రాజ్యాంగాన్ని రచించుకునే లోపల వైస్రాయి చైర్మన్గా, వైస్రాయి అంటే కన్నా మన గవర్నర్ జనరలే, ఈ వైస్రాయి అధ్యక్షతన ఒక కార్యనిర్వాహక వర్గాన్ని, దీన్నే మనం ఏమంటామంటే కన్నా వైస్రాయి ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ అంటాం. ఏమంటాము? వైస్రాయి ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ని ఏర్పాటు చేస్తాము. ఈ వైస్రాయి ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో చైర్మన్గా వైస్రాయి ఉంటాడు, తర్వాత చీఫ్ కమాండర్గా బ్రిటన్కి చెందిన వ్యక్తి ఉంటారు. ఈ 2 పోస్టులు తప్ప మిగిలిన కార్యనిర్వాహక వర్గం అంతా భారతీయులే ఉంటారు. ఈ విధంగా వైస్రాయ్ అధ్యక్షతన ఏర్పడినటువంటి కార్యనిర్వాహక మండలి, వైస్రాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ అనేటటువంటిది తాత్కాలిక ప్రభుత్వముగా పనిచేస్తుంది. ఈ తాత్కాలిక ప్రభుత్వము 1935 భారత ప్రభుత్వ చట్టం ప్రకారం పనిచేస్తుంది. మీరు రాజ్యాంగాన్ని రచించుకునేంత వరకు ఇది తాత్కాలిక ప్రభుత్వముగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఇది 1935 భారత ప్రభుత్వ చట్ట పరిధిలో పనిచేస్తుంది. వీటో అధికారాలు మాత్రం గవర్నర్ జనరల్కు అప్పచెప్తారు. వీటో అధికారాలు గవర్నర్ జనరల్కి ఉంటాయి. ఇక యుద్ధ వ్యవహారాలు, సరిహద్దు వివాదాలు, ఆదివాసీ వ్యవహారాలు, ఇవి తప్ప మిగిలిన అంశాలన్నీ కూడా భారతీయులకే అప్పచెప్తాము. అంతేకాకుండా ఈ రాష్ట్రాల శాసనసభలలో ఉన్నటువంటి మంత్రిమండలి సంకీర్ణ పద్ధతిలో ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ విధంగా అమేరీ వేవెల్ ఒక ప్రణాళికను రూపొందించి దానికి సంబంధించి వివిధ రాజకీయ పార్టీలతో చర్చించడం కోసం ఒక సమావేశాన్ని ఏర్పాటు చేస్తాం. దాన్నే మనము సిమ్లా ప్రణాళిక అంటారు. ఏమంటారు? సిమ్లా ప్రణాళిక. సో మొదటిది రాజాజీ ఫార్ములా, రెండవది అమేరీ వేవెల్ ప్రణాళిక, మూడవది సిమ్లా ప్రణాళిక. సిమ్లా ప్రణాళిక 1945 జూన్ 25వ తారీఖున సిమ్లాలోని వైస్ రీగల్ లాంజ్ అంటారు. వైస్ రీగల్ లాంజ్లో ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేస్తాడు వేవెల్. దీనికి దాదాపుగా 21 రాజకీయ పార్టీలకు చెందినటువంటి ప్రతినిధులు హాజరవుతారు. అందులో ఐఎన్సి నుంచి మౌలానా అబుల్ కలాం ఆజాద్, ముస్లిం లీగ్ నుంచి మహమ్మద్ అలీ జిన్నా హాజరవుతారు. ఇక్కడ ఐఎన్సి ఒక డిమాండ్ పెడుతుంది, ఏర్పాటు చేయబడే తాత్కాలిక ప్రభుత్వం, దాన్ని మనం వైస్రాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ అంటున్నాం. ఈ వైస్రాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ని కంప్లీట్గా భారతీయులకు అప్పచెప్పాలి అని. ముస్లిం లీగ్ ఒక డిమాండ్ని పెడుతుంది. అదేమిటంటే కన్నా ఏర్పాటు చేయబడే ఈ కార్యనిర్వాహక వర్గము వైస్రాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ టోటల్ మనకు 14 మందితో కూడినటువంటి ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ని ఏర్పాటు చేస్తామంటే ఈ 14 మందిలో సగం మంది 7 మంది ముస్లింలు ఉండాలి. అంటే హిందువులు ముస్లింలు సమాన ప్రాతినిధ్యం ఉండాలి. అందులో మళ్ళీ 7 మంది కూడా ముస్లిం లీగ్ పార్టీకి చెందిన ముస్లింసే ఉండాలి. ముసల్మాన్ అంటే ముస్లిం లీగ్ చెందినటువంటి ప్రతినిధిని ముసల్మాన్గా పరిగణించాలి, మిగిలిన వారిని కాదు అంటుంది. సో దాంతో మళ్ళీ ఐఎన్సికి ముస్లిం లీగ్కి భేదాభిప్రాయం రావడంతో ఈ సిమ్లా ప్రణాళిక కూడా క్యాన్సిల్ అవుతుంది. అదే సమయంలో బ్రిటన్లో ఈ విన్స్టన్ చర్చిల్ పార్టీ ఓడిపోవడము, లేబర్ పార్టీ విజయాన్ని సాధిస్తుంది. ఈ లేబర్ పార్టీ తరపున క్లైమెంట్ అట్లీ, మనం ప్రీవియస్ వీడియోలో చెప్పుకున్నాం, సైమన్ కమిషన్ ఏర్పాటు చేసినప్పుడు సైమన్ కమిషన్లో మొత్తం 7 మంది సభ్యులు ఉంటారు. సర్ జాన్ సైమన్ అధ్యక్షుడుగాను మిగిలిన 6 మంది సభ్యులు, అందులో క్లైమెంట్ అట్లీ ఒకరు. ఈ క్లైమెంట్ అట్లీ తర్వాతి కాలంలో బ్రిటన్ ప్రధాని అవుతారని మనము సైమన్ కమిషన్ చెప్పుకునేటప్పుడు చెప్పుకున్నాం. సో ఈ విధంగా లేబర్ పార్టీకి చెందినటువంటి క్లైమెంట్ అట్లీ ప్రధాని అవుతారు. ఈ క్లైమెంట్ అట్లీ ఒక కమిటీని ఏర్పాటు చేస్తాడు. ఒక
కమిటీని ఏర్పాటు చేస్తాడు. దాన్నే మనం ఏమంటామంటే క్యాబినెట్ మిషన్ అంటాం. దీన్నే మనము క్యాబినెట్ మిషన్. సో క్యాబినెట్ మిషన్నే క్యాబినెట్ మిషన్ అన్నా, క్యాబినెట్ రాయబారం అన్నా, మంత్రిత్వ రాయబారం అన్నా, మంత్రిత్వ ప్రతిపాదన అన్నా, ఏదన్నా కానీ ఒకటే. చూడండి, కన్ఫ్యూజ్ కావద్దు. క్యాబినెట్ మిషన్ అన్నా, క్యాబినెట్ రాయబారం అన్నా, మంత్రిత్వ రాయబారం అన్నా, మంత్రిత్వ ప్రతిపాదన అన్నా కానీ ఒకటి. ఎందుకంటే ఇందులో ఉన్నటువంటి సభ్యులు బ్రిటన్ క్యాబినెట్లో ఉన్నటువంటి మంత్రులే. అందుకే దీన్ని మంత్రిత్వ రాయబారము, క్యాబినెట్ మిషన్, క్యాబినెట్ రాయబారం అన్న పేర్లు వచ్చాయి. వీరు కొత్త వాళ్ళు ఏం కాదు. ఇంతకుముందు విన్స్టన్ చర్చిల్ ఏర్పాటు చేసిన క్రిప్స్ కమిటీ ఉంది కదా, మన ప్రీవియస్ వీడియోలో చెప్పుకున్నాం, క్రిప్స్ రాయబారం అని. అదే వ్యక్తులే ఇందులో ఉంటారు. అయితే ఇక్కడ ఒక చిన్న మార్పు. లారెన్స్, ఎవరెవరు సభ్యులు? లారెన్స్, సర్ స్టాఫర్డ్ క్రిప్స్, అలెగ్జాండర్. సో క్యాబినెట్ మిషన్లో సభ్యులు ఎవరు అంటే లారెన్స్, క్రిప్స్, అలెగ్జాండర్. క్రిప్స్ రాయబారం అప్పుడు క్రిప్స్ కమిటీకి సర్ స్టాఫర్డ్ క్రిప్స్ చైర్మన్గా ఉంటాడు. బట్ క్యాబినెట్ మిషన్కి మాత్రము లారెన్స్ చైర్మన్గా ఉంటాడు. ఎందుకంటే లారెన్స్ అప్పుడు భారత రాజ్య కార్యదర్శిగా ఉన్నాడు. సో లారెన్స్ మనకు భారత రాజ్య కార్యదర్శి అండ్ ఈ క్యాబినెట్ మిషన్కి చైర్మన్. మన క్యాబినెట్ మిషన్ మనం చూసుకున్నట్లయితే 1946 మార్చి 15వ తారీఖున ఏర్పాటు చేయబడుతుంది. బ్రిటన్ ప్రధాని క్లైమెంట్ అట్లీ క్యాబినెట్ మిషన్ని 1946 మార్చి 15వ తారీఖున ఏర్పాటు చేస్తాడు. ఇక్కడ లండన్లో ఏర్పాటు చేస్తాడు, లండన్. తర్వాత మార్చి 24వ తారీఖున ఢిల్లీ, ఈ క్యాబినెట్ మిషన్ ఢిల్లీకి చేరుకుంటుంది. మార్చి 15వ తారీఖున లండన్లో ఏర్పాటు చేయబడుతుంది. మార్చి 24వ తారీఖున ఢిల్లీకి చేరుకుంటుంది. మే 16వ తారీఖున సిమ్లాలో తమ ప్రణాళికను అనౌన్స్మెంట్ చేస్తుంది. సో 1946 క్లైమెంట్ అట్లీ క్యాబినెట్ మిషన్, లారెన్స్, క్రిప్స్, అలెగ్జాండర్ సభ్యులుగా క్యాబినెట్ మిషన్ ఏర్పాటు చేస్తాడు. మార్చి 15వ తారీఖున లండన్లో, మార్చి 24వ తారీఖున ఢిల్లీకి చేరుకుంటుంది. మే 16వ తారీఖున తమ ప్రణాళికను అనౌన్స్మెంట్ చేస్తుంది. ఏంటి క్యాబినెట్ మిషన్లో ప్రధానమైనటువంటి ప్రతిపాదనలు ఏమిటి? తర్వాత రాజ్యాంగ పరిషత్ నిర్మాణాన్ని గురించి క్యాబినెట్ మిషన్ ఏమని చెప్పింది? ఫస్ట్ మనకు 1946 సిమ్లాలో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేస్తారు. ఈ సమావేశానికి అనేక మంది రాజకీయ పార్టీల ప్రతినిధులను ఆహ్వానిస్తారు. ఎందుకంటే వారి ప్రణాళికను అనౌన్స్మెంట్ చేయాలి కదా, అందుకోసం. అందులో భాగంగా ఐఎన్సి నుంచి జవహర్లాల్ నెహ్రూ, మౌలానా అబుల్ కలాం ఆజాద్ హాజరవుతారు. ముస్లిం లీగ్ నుంచి యాస్టీస్గా మహమ్మద్ అలీ జిన్నా హాజరవుతారు. అణగారిన వర్గాల నుంచి జగజ్జీవన్ రామ్ అంబేద్కర్ హాజరవుతారు. హిందూ మహాసభ నుంచి శ్యాంప్రసాద్ ముఖర్జీ, సిక్కుల తరపున తారా సింగ్, లిబరల్ పార్టీ నుంచి తేజ్ బహదూర్ సప్రు అండ్ జయాకర్. ఈ విధంగా వివిధ రాజకీయ పార్టీల వాళ్ళందరూ హాజరవుతారు. వారి సమక్షంలో 1946 మే 16వ తారీఖున క్యాబినెట్ మిషన్ సిమ్లాలో తన ప్రణాళికను అనౌన్స్మెంట్ చేస్తుంది. ఇందులో ప్రముఖమైనటువంటి అంశాలు ఏమిటి అని ఒకసారి చూసుకున్నట్లయితే, మొదటగా భారతదేశానికి ఒకవేళ స్వాతంత్రాన్ని ఇచ్చినట్లయితే అధికార మార్పిడి ఎలా ఉండాలి, ప్రత్యేక పాకిస్తాన్ డిమాండ్ ఏమిటి అన్న అంశాల మీద ఎక్కువగా చర్చ జరుగుతుంది. అదేవిధంగా రాజ్యాంగ పరిషత్ నిర్మాణం ఏ విధంగా ఉండాలి అన్నదాన్ని కూడా ఇందులో చర్చిస్తారు. క్యాబినెట్ మిషన్ ప్రణాళికలో ప్రముఖమైనటువంటి అంశాలు, మొదటిది భారతదేశంలో సమైక్య వ్యవస్థను ఏర్పాటు చేస్తాము. ఈ సమైక్య వ్యవస్థకు కేంద్రములో ఒక కేంద్ర ప్రభుత్వము, ప్రతినిధులతో కలిసినటువంటి ఒక పార్లమెంటును ఏర్పాటు చేస్తాము. ఇక మతపరమైనటువంటి విషయాలు, మతపరమైన విషయాలకు సంబంధించి ఏవైనా ప్రాబ్లమ్స్ వచ్చినట్లయితే కనుక ఈ మతపరమైన విషయాలకు సంబంధించి ఈ పార్లమెంట్లో ఉన్న ప్రతినిధులు 3/4 మెజారిటీతో ఆమోదిస్తేనే
వాటిని అంగీకరించడం జరుగుతుంది. ఆ తర్వాత సమైక్య వ్యవస్థలో యూనియన్ హ్యాండ్ ఓవర్లో ఉన్నటువంటి పాలనాంశాలు కాకుండా మిగిలిన పాలనాంశాలు అనేటటువంటివి రాష్ట్రాలకు అప్పచెప్పడం జరుగుతుంది. అంటే రాష్ట్రాల పరిధిలో ఉంటాయి. యూనియన్ హ్యాండ్ ఓవర్లో ఉన్నటువంటి పాలనాంశాలు కాకుండా మిగిలిన అన్ని పాలనాంశాలు రాష్ట్రాల హ్యాండ్ ఓవర్లో ఉంటాయి. అదేవిధంగా రాష్ట్రాలకు అవశిష్టాధికారాలను కల్పించబడడం జరుగుతుంది. ఇక 4వది, భారతదేశాన్ని 3 ఉప సమైక్యలుగా డివైడ్ చేస్తారు. ఆ రాష్ట్రాలు వారి యొక్క డిమాండ్ని చెప్పుకోవడం కోసము 3 ఉప సమైక్యలుగా డివైడ్ చేయడం జరుగుతుంది. ఇక రాజ్యాంగాన్ని రచించిన తర్వాత అందులో ఏవైనా మార్పులు చేర్పులు చేయాలంటే 10 సంవత్సరాల తర్వాతనే చేయాలి అనేటువంటి ప్రతిపాదనలను వాళ్ళ ముందు ఉంచుతుంది. ఇంకా ఈ ప్రతిపాదనలు కాక ప్రధానమైనటువంటిది రాజ్యాంగ పరిషత్తు నిర్మాణం. అసలు ఏ విధంగా ఉండాలి రాజ్యాంగ పరిషత్తు నిర్మాణము? ఇది రాజ్యాంగ పరిషత్ ఏర్పడేంత వరకు భారతదేశం ఏ విధంగా ఉండాలి, అసలు రాజ్యాంగ పరిషత్తు నిర్మాణం ఏ విధంగా ఉండాలి, అందులో సభ్యులు ఎంతమంది ఉండాలి, ఎవరెవరికి అందులో అవకాశాన్ని కల్పించాలి అన్నది ప్రముఖమైనటువంటి అంశము ఈ యొక్క క్యాబినెట్ మిషన్లో. సో మనకు 1946 మే 16వ తారీఖున సిమ్లాలో క్యాబినెట్ మిషన్ తన ప్రణాళికను అనౌన్స్మెంట్ చేసింది. ప్రధానంగా రాజ్యాంగ పరిషత్ నిర్మాణం, రాజ్యాంగ పరిషత్తు నిర్మాణం అనేటటువంటిది ఏ విధంగా ఉండాలి అన్నది ప్రధానమైనటువంటి అంశం. మనకు అప్పుడు బ్రిటిష్ ఇండియాలో 11 రాష్ట్రాలు, 4 కేంద్రపాలిత ప్రాంతాలు ఉండేవి. 11 రాష్ట్రాలు, 4 కేంద్రపాలిత ప్రాంతాలు అనేవి ఉండేవి. ఇప్పుడు మనకు ప్రజెంట్గా 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు అనేవి ఏ విధంగా ఉన్నాయో అప్పుడు బ్రిటిష్ ఇండియాలో 11 రాష్ట్రాలు, 4 కేంద్రపాలిత ప్రాంతాలు ఉండేవి. ఈ రాష్ట్రాలను ఏమని పిలిచేవారంటే కనుక బ్రిటిష్ గవర్నర్ ప్రావిన్సీలు, అంటే గవర్నర్ హ్యాండ్ ఓవర్లు. ఇప్పుడు ఎలాగైతే రాష్ట్రాలు ముఖ్యమంత్రుల యొక్క ఆధీనంలో ఉన్నాయో అప్పుడు 11 రాష్ట్రాలు వీటిని ప్రావిన్సీలు అని పిలిచేవారు. అవి బ్రిటిష్ గవర్నర్ యొక్క హ్యాండ్ ఓవర్లో ఉండేవి. అందుకే వాటిని బ్రిటిష్ గవర్నర్ ప్రావిన్సీలు అంటారు. ఇంకా కేంద్రపాలిత ప్రాంతాలను వచ్చేసి బ్రిటిష్ చీఫ్ కమిషనర్ల ప్రావిన్సీలు అంటారు. బ్రిటిష్ చీఫ్ కమిషనర్ల ప్రావిన్సీలు. మనకు ప్రజెంట్గా కేంద్రపాలిత ప్రాంతాలు లెఫ్టినెంట్ గవర్నర్లకు ఆధీనంలో ఉంటాయి. సో ఈ విధంగా ఉండేది. సో ఇక్కడ మనకు రాజ్యాంగ పరిషత్ నిర్మాణంలో మొత్తం సభ్యుల సంఖ్య 389 మంది ఉంటారు అంటుంది. ఎంతమంది ఉంటారు? రాజ్యాంగ పరిషత్తులో 389 మంది ఉంటారు. అందులో బ్రిటిష్ ఇండియా నుంచి 296 మంది ఉంటారు. బ్రిటిష్ ఇండియా నుంచి ఎంతమంది ఉంటారు? 296 మంది ఉంటారు. స్వదేశీ సంస్థానాలు నుంచి 93 మంది ఉంటారు. బ్రిటిష్ ఇండియా నుంచి 296 మంది, స్వదేశీ సంస్థానాల నుంచి 93 మంది, టోటల్ 389 మందితో రాజ్యాంగ పరిషత్ అనేది నిర్మించబడుతుంది. మళ్ళీ దీంట్లో 296 మంది, ఈ 296 మంది ఫస్ట్ ఈ 296 మంది మనకు ఏ విధంగా ఎన్నిక కాబడతారు అని అంటే, ఇప్పుడు మనకు రాష్ట్రపతి ఎన్నిక ఉంది కదా, ఎలక్టరల్ కాలేజీ నైష్పాసిక ప్రాతినిధ్య పద్ధతిలో ఏక ఓటు బదలాయింపు పద్ధతి ద్వారా పరోక్ష పద్ధతులు ఎన్నుకుంటాం మనం రాష్ట్రపతిని. సో అదే విధముగా రాష్ట్రాల యొక్క శాసనసభలలో ఎన్నికైన సభ్యులు, శాసనసభ్యులు ఉంటారు కదా, ఆ శాసనసభ్యుల ద్వారా వీరు నైష్పాసిక ప్రాతినిధ్య పద్ధతిలో ఏక ఓటు బదలాయింపు పద్ధతి ద్వారా పరోక్ష పద్ధతిలో ఎన్నుకుంటారు. ఇక స్వదేశీ సంస్థానంలో ఇక 93 మంది ఆ ప్రిన్స్లీ స్టేట్స్ యొక్క అధిపతులు ఉంటారు కదా, రాజులు ఉంటారు కదా, వారు వీరిని నామినేట్ చేస్తారు. ఈ 296 మందిలో 11 రాష్ట్రాల నుంచి
4 కేంద్రపాలిత ప్రాంతాల నుంచి, 11 రాష్ట్రాల నుంచి 292 మంది, 4 కేంద్రపాలిత ప్రాంతాల నుంచి 4. సో మొత్తం 296 మంది ఉంటారు. కన్ఫ్యూజ్ కావద్దండి, సింపుల్గా చార్ట్ రూపంలో రాసుకుంటే మనకి ఈజీగా అర్థమవుతుంది. బ్రిటిష్ ఇండియా నుంచి 296 మంది, స్వదేశీ సంస్థానం నుంచి 93 మంది. మళ్ళీ బ్రిటిష్ ఇండియా 296 మంది, 11 రాష్ట్రాల నుంచి 292, 4 వచ్చేసి యొక్క బ్రిటిష్ చీఫ్ కమిషనర్ ప్రావిన్స్ కేంద్రపాలిత ప్రాంతాల నుంచి. ఈ 292 మందిని మనకు భారతదేశాన్ని 3 భాగాలుగా డివైడ్ చేస్తారు. ఏ, బి, సి అని 3 ఉప సమైక్యాలుగా 3 భాగాలుగా డివైడ్ చేస్తారు. ఏలో హిందూ జనాభా ఎక్కువగా ఉన్నటువంటి రాష్ట్రాలు లేదా హిందూ జనాభా ఎక్కువగా ఉన్నటువంటి బ్రిటిష్ గవర్నర్ల ప్రావిన్సీలు అవి బాంబే, మద్రాస్, బీహార్, సెంట్రల్ ప్రావిన్సీ, యునైటెడ్ ప్రావిన్సీ ప్రజెంట్ ఉత్తరప్రదేశ్, యునైటెడ్ ప్రావిన్సీ అండ్ ఒరిస్సా. సో ఈ 6 హిందూ జనాభా ఎక్కువగా ఉన్నటువంటి 6 రాష్ట్రాలు లేదా బ్రిటిష్ గవర్నర్ ప్రావిన్సీలను ఏ గ్రూపులో ఉంచుతారు. వీటికి 187 స్థానాలు. తర్వాత బిలో ముస్లిం జనాభా ఎక్కువగా ఉన్నటువంటి, మన ఇప్పుడు పాకిస్తాన్ ఉంది కదా, ఆ పాకిస్తాన్ సైడ్ ఉన్నటువంటి వాయువ్య సరిహద్దు ప్రావిన్సీ, సింధు ప్రావిన్సీ, తర్వాత పంజాబ్ ప్రావిన్సీ 3 ముస్లిం జనాభా ఎక్కువగా ఉన్నటువంటి రాష్ట్రాలు. వీటికి 35 సీట్లను కేటాయిస్తారు. ఇక చివరగా ఒక ఈశాన్య ప్రాంతం సైడ్ ఉన్నటువంటి, అయితే ఇక్కడ మనకు కొంచెం కాంట్రవర్సీ, బెంగాల్ ముస్లిం జనాభా ఎక్కువగా ఉన్నటువంటి బెంగాలును, హిందూ జనాభా ఎక్కువగా ఉన్నటువంటి అస్సాంను, ఈ రెండింటిని సి గ్రూప్లో ఉంచుతారు. వీటికి 70 స్థానాలను కేటాయించాడు, 292. సో టోటల్ 389, అందులో 296 బ్రిటిష్ ఇండియా, 93 స్వదేశీ సంస్థానాలు. మళ్ళీ ఈ 296లో 11 రాష్ట్రాల నుంచి 292, వీటిని 3 కేటగిరీలుగా డివైడ్ చేస్తారు. 4 కేంద్రపాలిత ప్రాంతాలు, బ్రిటిష్ చీఫ్ కమిషనర్ ప్రావిన్స్, టోటల్ 296. హిందూ జనాభా ఎక్కువగా ఉన్న 6 రాష్ట్రాలను ఏలో, ముస్లిం జనాభా ఎక్కువగా ఉన్నటువంటి 3 రాష్ట్రాలను బిలో, బెంగాల్ మరి అస్సాంను సిలో చేస్తారు. దీని మీద పట్టుబడుతుంది ముస్లిం లీగ్. బెంగాల్లో ముస్లింలు ఎక్కువగా ఉన్నారు కాబట్టి బెంగాల్ని బి కేటగిరీలో చేర్చాలి. అస్సాంలో హిందువులు ఎక్కువ ఉన్నారు కాబట్టి అస్సాంని తీసుకెళ్ళి ఏలో చేర్చండి, లేదంటే మేము రాజ్యాంగ పరిస్థితిని ఒప్పుకోము, ఆ డిమాండ్ని మేము ఒప్పుకోము, తిరస్కరిస్తామని పట్టుబడుతుంది ముస్లిం లీగ్. కానీ బ్రిటన్ ప్రభుత్వం మాత్రం దీనివైపే మొగ్గు చూపుతుంది. ఈ విధంగా 389 మందితో ఒక రాజ్యాంగ నిర్మాణ సభ అనేది ఏర్పాటు చేయబడుతుంది. ఇక ఈ 4 చీఫ్ కమిషనర్ ప్రావిన్సీలు ఏంటివంటే కనుక అప్పుడున్న కేంద్రపాలిత ప్రాంతాలు, వీటిని మనం బ్రిటిష్ చీఫ్ కమిషనర్ ప్రావిన్సీలు అంటాం. అజ్మీర్, ఢిల్లీ, మేవార్, కూర్గ్ అండ్ బ్రిటిష్ బెలుచిస్తాన్. సో ఇవి 4. ఈ విధంగా రాజ్యాంగ నిర్మాణ సభ ఏర్పడిన తరువాత వీళ్ళు ఇంతకుముందు చెప్పుకున్నాం, నైష్పాక్షిక ప్రాతినిధ్య పద్ధతిలో ఏక ఓటు బదలాయింపు పద్ధతి ద్వారా పరోక్ష పద్ధతులు ఎన్నుకుంటారు. ఆ తర్వాత ప్రతి 10 లక్షల మంది జనాభాకు, అంటే 1 మిలియన్ జనాభాకు ఒక ప్రతినిధి ఉంటాడు. ఈ 296 మంది ఉన్నారు కదా, ప్రతి 10 లక్షల మంది జనాభా అంటే 1 మిలియన్ జనాభాకి ఒక ప్రతినిధి ఉంటాడు. నెక్స్ట్ వీరిని ఈ 296 మందిని మళ్ళీ 3 వర్గాలుగా డివైడ్ చేస్తారు. ముస్లిం వర్గము, సిక్కు వర్గము, సాధారణ వర్గము. సో ముస్లిం కేటగిరీ, సిక్కు కేటగిరీ, జనరల్ కేటగిరీ. ఈ జనరల్ కేటగిరీ కిందకే హిందువులు, క్రిస్టియన్లు, పారసికులు, బౌద్ధులు, జైనులు వీళ్ళందరూ కూడా వస్తారు. సో ఈ విధంగా రాజ్యాంగ పరిషత్ నిర్మాణం ఉంటుంది. అదేవిధంగా తాత్కాలిక ప్రభుత్వం ఏ విధంగా ఏర్పాటు చేయాలి, సమైక్య వ్యవస్థ ఏ విధంగా ఉంటుంది అని క్యాబినెట్ మిషన్ తన యొక్క ప్రణాళికను 1946 మే 16వ తారీఖున సిమ్లాలో ప్రతిపాదిస్తుంది. అయితే రాజ్యాంగ పరిషత్తుని ముస్లిం లీగ్ మాత్రం వ్యతిరేకిస్తుంది. సో ఈ విధంగా క్యాబినెట్ మిషన్ తన ప్రతిపాదనను అనౌన్స్మెంట్ చేసిన తర్వాత ముస్లిం లీగ్ తన ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తుంది. దానిది ఒకటే ఒక పట్టు, తాను పట్టిన కుందేలికి 3 కాళ్ళు అన్నట్లు
ముస్లిం లీగ్ ఒకే ఒక డిమాండ్, మేము కోరుకున్నటువంటి భూభాగముతో మాకు సపరేట్ పాకిస్తాన్ ఏర్పాటు చేయాలి. సో ఆ విధంగా 1946 ఆగస్టు, చాలాసార్లు అడిగారు దీన్ని, ఆగస్టు 16వ తారీఖున డైరెక్ట్ యాక్షన్ అంటారు. ఏమంటారు? డైరెక్ట్ యాక్షన్, ప్రత్యక్ష చర్య అని అంటారు. ప్రత్యక్ష చర్య. ఈ ముస్లిం లీగ్ మహమ్మద్ అలీ జిన్నా డైరెక్ట్ యాక్షన్, ప్రత్యక్ష చర్యకి పిలుపునిస్తాడు. ఈ ప్రత్యక్ష చర్య డైరెక్ట్ యాక్షన్ వల్ల జరిగినటువంటి రిజల్ట్ ఏమిటంటే కనుక కలకత్తా మారణ హోమం. కలకత్తా మారణ హోమం. కలకత్తా మారణ హోమం. డైరెక్ట్ యాక్షన్ ఏంటండి? ఇంకా మీరు బలవంతంగా అయినా పోరాడండి, రోడ్ల మీద పడి పోరాడండి, మనకు పాకిస్తాన్ కావాల్సింది, కొట్లాడమని. ఇంకా డైరెక్ట్ యాక్షన్ అంటే కొట్లాడ, మన భాషలో చెప్పాలంటే కొట్లాడండి, ఇంకా పోయి ఎవరు కనబడితే వాళ్ళతో కొట్లాడండి అని. సో దానివల్ల జరిగినటువంటిది కలకత్తా మారణ హోమం. దీన్ని ది గ్రేట్ కలకత్తా కిల్లింగ్ అని అంటారు. ఎప్పుడు జరిగింది? 1946 ఆగస్టు 16వ తారీఖున. కారణం ఏంటి? ప్రత్యేక పాకిస్తాన్ డిమాండు. ఎందుకంటే బెంగాల్ని సి గ్రూపులో ఇంతకు చెప్పిన సి గ్రూపులో చేర్చారు. అది ముస్లిం లీగ్ ఇష్టం లేదు. సో ఈ విధంగా మనకు డైరెక్ట్ యాక్షన్ అనేది ఆగస్టు 16వ తారీఖున జరుగుతుంది. మొత్తానికి బ్రిటన్ ప్రభుత్వం 1946 సెప్టెంబర్ 2వ తారీఖున తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. 14 మందితో కూడినటువంటి కేంద్ర ప్రభుత్వాన్ని, కార్యనిర్వాహక వర్గాన్ని ఏర్పాటు చేస్తుంది. అయితే ఇందులో ముస్లిం లీగు జాయిన్ కాకపోవడం వలన తాత్కాలిక ప్రభుత్వంలో సెప్టెంబర్ 2వ తారీఖున 9 మంది ప్రతినిధులు మాత్రమే ప్రమాణ స్వీకారం చేస్తారు. ఆ తర్వాత అక్టోబర్ 26వ తారీఖున ఈ యొక్క ముస్లిం లీగ్ కూడా తాత్కాలిక ప్రభుత్వంలో జాయిన్ అవుతుంది. సెప్టెంబర్ 2వ తారీఖున 9 మంది ప్రతినిధులు మాత్రమే ప్రమాణ స్వీకారం చేస్తారు. అక్టోబర్ 26వ తారీఖున నెక్స్ట్ మంత్ అక్టోబర్ 26వ తారీఖున ముస్లిం లీగ్ కూడా జాయిన్ అవుతుంది. అక్కడ నుంచి ముస్లిం లీగ్ నుంచి 5 మంది. ఈ విధంగా మనకు తాత్కాలిక ప్రభుత్వం అనేది ఏర్పాటవుతుంది. చివరిలో, ఈ వీడియో చివరిలో ఈ తాత్కాలిక ప్రభుత్వంలో ఎవరెవరు ఉన్నారు, 1947 స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏర్పడిన మొదటి క్యాబినెట్లు ఎవరెవరు ఉన్నారు, దీంట్లో ఉన్నారు, దీంట్లో వరకు కొంతమంది సేమ్ ఉంటారు అన్నమాట. ఒక చార్ట్ రూపంలో రాసుకుంటే మనకు ఈజీగా గుర్తుంది. ఈ విధంగా మనకు తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు. ఇక నెక్స్ట్ 1947 మనకు స్వాతంత్రం వచ్చినటువంటి సంవత్సరం 1947లోకి మనం ఎంటర్ అయ్యాం. ఇక్కడ మనము వరుసగా 1 by 1 ఫస్ట్ ఫిబ్రవరి 20వ తారీఖు 1947 ఫిబ్రవరి 20వ తారీఖున 1947 ఫిబ్రవరి 20వ తారీఖున అట్లీ బ్రిటన్ పార్లమెంటులో ఒక అనౌన్స్మెంట్ చేస్తాడు. 1948 జూన్ 30 నాటికి బ్రిటన్ ప్రభుత్వము భారతదేశాన్ని విడిచి వచ్చేస్తుంది అని ప్రకటన చేస్తారు. ఈ అట్లీ ప్రకటన స్వాగతించినటువంటి బ్రిటన్ ప్రతినిధులు ఎవరంటే కనుక క్రిప్స్, లారెన్స్, హెలిఫాక్స్, వీళ్ళు స్వాగతిస్తారు. అయితే యాజ్ యూజువల్గా బ్రిటన్ మాజీ ప్రధాని అట్లీ కంటే ముందున్నటువంటి విన్స్టన్ చర్చిల్, సర్ జాన్ సైమన్, టెంపుల్ వుడ్, వీరు దీన్ని వ్యతిరేకిస్తారు. ఇక ఈ ప్రకటన చేసిన తర్వాత అప్పుడు గవర్నర్ జనరల్ ఉన్నటువంటి మౌంట్ బాటెన్ను పిలిపించి, గవర్నర్ జనరల్ ఎవరు? మౌంట్ బాటెన్. అట్లీ పిలిపించి భారతదేశానికి స్వాతంత్రం ఇవ్వాలని ఫిక్స్ అయిపోయాము, దానికి సంబంధించినటువంటి ఒక ప్రణాళికను సిద్ధం చేయండి అని అంటాడు. సో దాంతో మనకు జూన్ 3న 1947 జూన్ 3వ తారీఖున వచ్చేది మనకు మౌంట్ బాటెన్ ప్రణాళిక, డిక్కీ బర్డ్ ప్రణాళిక, జూన్ 3 ప్రణాళిక. 3 రకాల పేర్లు ఉన్నాయి. మౌంట్ బాటెన్ ప్రణాళిక అన్న, డిక్కీ బర్డ్ ప్రణాళిక అన్న, జూన్ 3 ప్రణాళిక అన్న కానీ ఒకటి. సో మౌంట్ బాటెన్ ప్రణాళిక.
మౌంట్ బాటన్ ప్రణాళిక. అయితే మౌంట్ బాటన్, గవర్నర్ జనరల్ మౌంట్ బాటన్కి సహాయ సహకారాలు అందించిన వ్యక్తి విపి మీనన్. విపి మీనన్ ఈ యొక్క ప్రణాళికను రూపొందించడానికి మౌంట్ బాటన్కు సహాయ సహకారాలు అందించినటువంటి వ్యక్తి విపి మీనన్. సో ఆ విధంగా మౌంట్ బాటన్ ఒక ప్రణాళికను సిద్ధం చేస్తాడు. ఇంకా ప్రణాళిక సారాంశం ఏమిటి? ప్రధానంగా భారతదేశం అనేటటువంటిది అఖండ భారతదేశము, పాకిస్తాను మరి ఇండియా అన్ని రెండు దేశాలుగా విడిపోతుంది. రెండు దేశాలకు సపరేట్ రాజ్యాంగ పరిషత్తులు ఏర్పడతాయి. ఇంకా అప్పట్లో ఉన్నటువంటి స్వదేశీ సంస్థానాలు వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలా చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్లు అడిగారు. భారతదేశానికి స్వాతంత్రం వచ్చే నాటికి భారతదేశంలో ఉన్నటువంటి స్వదేశీ సంస్థానాల సంఖ్య 562. గుర్తుపెట్టుకోండి, 562. కొన్ని దానిలో 554 అని ఉంటుంది. 562లో 554 భారతదేశంలో విలీనమయ్యాయి, మిగిలినవి పాకిస్తాన్లో విలీనమయ్యాయి. సో ఈ విధంగా రెండు దేశాలుగా విడిపోతుంది, రాజ్యాంగ పరిషత్తులు ఏర్పడతాయి, స్వదేశీ సంస్థానాలు వాళ్ళకి ఇష్టపూర్వం మేరకు ఏ దేశంలోనే జాయిన్ కావచ్చు. ఈ విధంగా ఒక ప్రణాళికను సిద్ధం చేస్తాడు. సో ఈ యొక్క మౌంట్ బాటన్ ప్రణాళికను ఆధారంగా చేసుకొని భారత స్వాతంత్ర బిల్లు జూలై 15, జూలై 18, జూన్ తర్వాత నెక్స్ట్ మంత్ జూలై 15న యొక్క భారత స్వాతంత్ర బిల్లుకి పార్లమెంట్ ఆమోదం తెలుపుతుంది. పార్లమెంట్ ఆమోదం తెలుపుతుంది. జూలై 18వ తారీఖున బ్రిటన్ రాజు కింగ్ జార్జ్ 6, ఎవరు? కింగ్ జార్జ్ 6, మన భారతదేశానికి స్వాతంత్రం ఇచ్చినటువంటి బ్రిటన్ రాజు ఎవరంటే కన్నా కింగ్ జార్జ్ 6. సో ఆ విధంగా ఆగస్టు 14వ తారీఖున పాకిస్తాన్ అనే నూతన దేశం ఏర్పడి పాకిస్తాన్కి స్వాతంత్రం వస్తుంది. మనకు ఆగస్టు 15వ తారీఖున ఇండియాకి స్వాతంత్రం వస్తుంది. ఈ సందర్భంగా నెహ్రూ ఇచ్చినటువంటి అనౌన్స్మెంట్, ఇది చాలా చాలా కాంపిటీషన్ ఎగ్జామ్లు అడిగారు. నడి రాత్రి అంటే అర్ధరాత్రి గంట కొట్టగానే యావత్ ప్రపంచము నిద్రావస్థలో ఉన్నప్పుడు భారత జాతి మేల్కొని స్వేచ్ఛ స్వాతంత్రాల ఊపిరిని పీల్చుకుంది. నడిరాత్రి గంట కొట్టగానే ప్రపంచమంతా నిద్రావస్థలో ఉన్నప్పుడు భారత జాతి మేల్కొని స్వేచ్ఛ వాయువులను పీల్చుకుంది అన్నది జవహర్లాల్ నెహ్రూ. సో ఈ విధంగా మనకు భారతదేశానికి ఆగస్టు 15న మనకు స్వాతంత్రం వచ్చింది. అయితే ఇండియా పాకిస్తాన్ని ఏర్పాటు చేశారు. సరిహద్దులకు సంబంధించి ఒక కమిషన్ ఏర్పాటు చేస్తారు. దాన్ని సరిహద్దు కమిషన్ అంటాం. ఎవరి అధ్యక్షన? సర్ సిరిల్ రాడ్క్లిఫ్ అంటారు. సర్ సిరిల్ రాడ్క్లిఫ్. ఈ సర్ సిరిల్ రాడ్క్లిఫ్ అధ్యక్షతన ఒక సరిహద్దు కమిషన్ ఏర్పాటు చేస్తారు. వాయువ్య ప్రాంతం ఇటు సైడ్ వచ్చేసి పాకిస్తాన్ సైడు, అందుకే మనం పాకిస్తాన్ సైడ్ కానీ ఇక్కడ బంగ్లాదేశ్ కానీ ఇప్పుడున్న బార్డర్ని ఏమని పిలుస్తామంటే కానీ జియోగ్రఫీలు వస్తాయి మన సరిహద్దులలో. పాకిస్తాన్ ఇండియాకి ఉన్నటువంటి బార్డర్ని సర్ సిరిల్ రాడ్క్లిఫ్ రేఖ అంటాం. బంగ్లాదేశ్కు ఇండియాకు ఉన్నటువంటి సరిహద్దును కూడా రాడ్క్లిఫ్ రేఖ అంటాం. ఎందుకు? ఒకప్పట్లో బంగ్లాదేశ్ కూడా పాకిస్తాన్ ఎలా విడిపోయింది? ఇక్కడ ఒక ముక్కను తీసుకున్నారు వాళ్ళు, ఇక్కడ ఒక ముక్కను తీసుకున్నారు. చాలా తెలివిగానే తీసుకున్నారు. దాదాపుగా సంవత్సరానికి 3 పంటలు పండేటటువంటి బంగారు భూమిని తీసుకున్నారు వాళ్ళు. ఇటువైపు ఏమో సింధు నదికి సంబంధించినటువంటి మొత్తం అన్ని ప్రధానమైన 5 ఉపనదులన్నీ కూడా ప్రవహిస్తాయి ఇటు సైడ్ చూస్తే గిన గంగా బ్రహ్మపుత్ర నదులు ప్రవహిస్తాయి. సో ఆ విధంగా దీన్ని ఉత్తర పాకిస్తాన్ అని దీన్ని పశ్చిమ పాకిస్తాన్ అని, బంగ్లాదేశ్ను వచ్చేసి తూర్పు పాకిస్తాన్ అని పిలిచేవాళ్ళు. ఆ తర్వాత 1971లో బంగ్లాదేశ్ విమోచనం, పాకిస్తాన్ నుంచి ఇక్కడ యుద్ధం జరుగుతుంది 1971లో. దానికి ఇండియా కూడా సహకారం అందిస్తుంది. ఆ విధంగా ఈ యొక్క తూర్పు పాకిస్తాన్ అని పిలువబడే భూభాగము ఈ పశ్చిమ పాకిస్తాన్ అంటే మెయిన్ పాకిస్తాన్ నుంచి విమోచనం పొంది బంగ్లాదేశ్గా రూపాంతరం చెందింది ప్రజెంట్. అందుకే బంగ్లాదేశ్కి ఇండియాకి మధ్య ఉన్నది రాడ్క్లిఫ్ రేఖ అంటాము.
పాకిస్తాన్ మరియు ఇండియాకి మధ్య ఉన్నదాన్ని కూడా రాడికల్ ఫ్లేక్ అంటాం. సో ఈ విధంగా మొత్తానికి అయితే మనకు భారతదేశానికి స్వాతంత్రం అనేటటువంటిది వచ్చింది. ఇక్కడ ఈ క్లాసులో మీకు నేను రాజ్యాంగ పరిషత్ నిర్మాణం వరకే చెప్పాను. రాజ్యాంగ పరిషత్ ఏర్పడిన తర్వాత మార్పులు ఎలా జరిగాయి, రాజ్యాంగ పరిషత్తులు ఏమైనా మార్పులు జరిగాయా, రాజ్యాంగ పరిషత్ యొక్క సమావేశాలు, రాజ్యాంగ రచన, ఇది మళ్ళీ పాలిటిక్స్ సంబంధించిన టాపిక్ అవుతుంది. అందుకే నేను దాని గురించి మెన్షన్ చేయలేదు. అదేవిధంగా భారత స్వాతంత్ర చట్టం, అది కూడా పాలిటిక్స్ సంబంధించిన టాపిక్ అవుతుంది. పాలిటీలో మనం వాటి గురించి క్లియర్గా తెలుసుకుందాం. సో మనం ఇంతకుముందు ఏం చెప్పుకున్నాం, తాత్కాలిక ప్రభుత్వము అంటున్నాం. ఇక్కడ చూద్దాం. మొదటిది తాత్కాలిక ప్రభుత్వం, రెండవది ఫస్ట్ క్యాబినెట్, స్వతంత్ర భారతదేశానికి సంబంధించి ఫస్ట్ క్యాబినెట్. మనకిది 1946 సెప్టెంబర్ 2వ తారీఖున తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది, టెంపరీ క్యాబినెట్ అంటారు. తర్వాత అక్టోబర్ 26వ తారీఖున ముస్లిం లీగ్ కూడా ఇందులో జాయిన్ అయింది. మనకిది 1947 ఆగస్టు 15వ తారీఖున ఏర్పడింది. సో ఈ క్యాబినెట్లో ఫస్ట్ మనము సెప్టెంబరు 2వ తారీఖున 9 మంది ప్రమాణ స్వీకారం చేశారని చెప్పాం. 1 by 1 చూద్దాం. జవహర్లాల్ నెహ్రూ. ఈ తాత్కాలిక క్యాబినెట్కి అధ్యక్షుడు అప్పటి మౌంట్ బాటన్, వేవెల్. అధ్యక్షుడు ఎవరు? వేవెల్. తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడేటప్పుడు మనకి వేవెల్ ఉన్నాడు. సో మనకు అధ్యక్షుడేమో వేవెల్. ఫస్ట్ జవహర్లాల్ నెహ్రూ. జవహర్లాల్ నెహ్రూ ఉపాధ్యక్షుడు మరియు విదేశీ వ్యవహారాలు. తాత్కాలిక ప్రభుత్వంలో ఎవరెవరు ఏ ఏ శాఖలు, వేవెల్ అధ్యక్షుడుగాను, జవహర్లాల్ నెహ్రూ ఉపాధ్యక్షుడు మరియు విదేశీ వ్యవహారాలు, వల్లభాయ్ పటేల్ హోంశాఖ మరియు సమాచార శాఖ, బాబు జగజీవన్ రామ్ కార్మిక శాఖ, తర్వాత బల్దేవ్ సింగ్ రక్షణ శాఖ, జాన్ మత్తై పరిశ్రమలు, బాబు రాజేంద్ర ప్రసాద్ వ్యవసాయము, రాజగోపాలాచారి విద్య, సిహెచ్ బాబా విద్యుత్తు మరియు గనులు. ఇక ఏకైక మహిళ అరుణ అసఫ్ అలీ రైల్వేలు. సో ఈ విధంగా సెప్టెంబర్ 2వ తారీఖున మనకు తాత్కాలిక ప్రభుత్వంలో 9 మంది, ఎంతమంది? 9 మంది ప్రమాణ స్వీకారం చేశారు. వేవెల్, అప్పటి గవర్నర్ జనరల్ వేవెల్ అధ్యక్షుడుగా ఉన్నారు. జవహర్లాల్ నెహ్రూ, వల్లభాయ్ పటేల్, జగజీవన్ రామ్, బల్దేవ్ సింగ్, జాన్ మత్తై, రాజేంద్ర ప్రసాద్, రాజగోపాలాచారి, సిహెచ్ బాబా, అరుణ్ అసఫ్ అలీ. అక్టోబర్ 26వ తారీఖున 5 మంది ముస్లిం లీగ్ క్యాండిడేట్లు కూడా ఈ యొక్క తాత్కాలిక ప్రభుత్వంలో జాయిన్ అయ్యారు. అందులో ప్రముఖమైన వ్యక్తులు, ప్రముఖమైన శాఖలు ఏమిటంటే కనుక, ఒకటి ఆర్థిక శాఖ వచ్చేసి లియాఖత్ అలీ ఖాన్. రెండవది న్యాయశాఖ వచ్చేసి జోగేంద్రనాథ్ ముండల్ న్యాయశాఖ. సో ఈ విధంగా మనకు 1946లో తాత్కాలిక ప్రభుత్వం అనేది ఏర్పాటు చేయబడింది. మరి స్వతంత్ర భారతదేశంలో మొట్టమొదటి క్యాబినెట్ ఇది 12 మందితో ఏర్పడుతుంది. తాత్కాలిక ప్రభుత్వం మనకు 14 మందితో ఏర్పడింది. ఫస్ట్ క్యాబినెట్లో ఎంతమంది ఉన్నారంటే కనుక 12 మంది ఉన్నారు. మొదటిది
సేమ్ యాజ్ యూజువల్గా జవహర్లాల్ నెహ్రూ. జవహర్లాల్ నెహ్రూ ప్రధాని, విదేశీ వ్యవహారాలు, కామన్వెల్త్ వ్యవహారాలు. యాజ్ యూజువల్గా మళ్ళీ వల్లభాయ్ పటేల్. వల్లభాయ్ పటేల్ సేమ్ హోంశాఖ, సమాచార శాఖ. హోంశాఖ, సమాచార శాఖ. తర్వాత బల్దేవ్ సింగ్. బల్దేవ్ సింగ్ యాజ్ యూజువల్ రక్షణ శాఖ. ఎందుకంటే కనుక ఈ విధంగా మనము తాత్కాలిక ప్రభుత్వాన్ని స్వతంత్ర భారతదేశంలో మొదటి క్యాబినెట్ని పక్క పక్కన రాసుకోవడం చూడండి. జవహర్లాల్ నెహ్రూ ఉన్నాడు. వల్లభాయ్ పటేల్. తర్వాత బల్దేవ్ సింగ్ రక్షణ శాఖ. ఇక్కడ కూడా బల్దేవ్ సింగ్కి రక్షణ శాఖే ఉంది. నాలుగవది జాన్ మత్తై. ఇక్కడ ఉన్నాడు. కాబట్టి జాన్ మత్తయ్యకి తాత్కాలిక ప్రభుత్వంలో పరిశ్రమలు అప్పచెప్తే ఇక్కడ జాన్ మత్తయ్యకి రైల్వేలు అప్పచెప్పారు. మన రైల్వే శాఖ మంత్రి ఎవరంటే మొట్టమొదటి రైల్వే శాఖ మంత్రి జాన్ మత్తయ్. తర్వాత రాజేంద్ర ప్రసాద్ ఇక్కడ ఉన్నాడు. రాజేంద్ర ప్రసాద్ యాస్టీస్గా వ్యవసాయము. 5. 6 అంబేద్కర్. మనందరికీ తెలుసు అంబేద్కర్, న్యాయం, జ్యుడిషియల్. 7 షణ్ముఖ శెట్టి ఆర్థిక శాఖ. ముస్లిం క్యాండిడేట్లు ఎవరున్నారంటే కన్నా మౌలానా అబుల్ కలాం ఆజాద్కి విద్యాశాఖ. తర్వాత రఫీ అహ్మద్కి ప్రసార శాఖ. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ పరిశ్రమలు. ఇంకా ఇక్కడ ప్లేస్ సరిపోలేదు. నెక్స్ట్ 11వ వ్యక్తి వచ్చేసి గాడ్గిల్కి వచ్చేసి ప్రసార శాఖ. ఇక ఇందులో ఏకైక మహిళ, తాత్కాలిక ప్రభుత్వంలో ఏకైక మహిళ అరుణ్ అసఫ్ అలీ, రైల్వేలు. మనకు ఫస్ట్ క్యాబినెట్లో ఉన్న ఏకైక మహిళ వచ్చేసి రాజ్కుమారి అమృత్ కౌర్, ఆరోగ్య శాఖ. సో ఈ విధంగా తాత్కాలిక ప్రభుత్వంలో 14 మంది, తర్వాత స్వతంత్ర భారతదేశ ఫస్ట్ క్యాబినెట్లో 12 మంది. సో ఈ విధంగా పక్కన రాసుకున్నట్లయితే మనము ఈజీగా ఇక్కడ కామన్గా ఉన్న వ్యక్తులు ఉన్నారు, ఇక్కడ కామన్గా ఉన్న వ్యక్తులు ఉన్నారు. మిగిలిన కొత్తగా ఎవరు జాయిన్ అయ్యారు, వారి యొక్క శాఖలు ఏమిటి. సో ఈ విధంగా 14 మందితో తాత్కాలిక ప్రభుత్వము, 12 మంది స్వతంత్ర భారతదేశంలో ఫస్ట్ క్యాబినెట్ అనేటటువంటిది ఏర్పడింది. సో ఈ విధంగా మనకు భారతదేశానికి అయితే స్వాతంత్రం వచ్చింది. సో ఇండియా మరి పాకిస్తాన్గా డివైడ్ అయింది. ఇండియాకేమో మొట్టమొదటి స్వతంత్ర భారతదేశానికి మొట్టమొదటి గవర్నర్ జనరల్ వచ్చేసి మౌంట్ బాటన్, కంటిన్యూ అయ్యాడు, అలాగే ఉన్నాడు. పాకిస్తాన్ మొట్టమొదటి గవర్నర్ జనరల్ అంటే మహమ్మద్ అలీ జిన్నా పాకిస్తాన్ గవర్నర్ జనరల్ అయినారు. ఇండియాకి మౌంట్ బాటన్ తర్వాత స్వతంత్ర భారతదేశంలో మొట్టమొదటి మరి చిట్ట చివరి భారతీయ గవర్నర్ జనరల్ ఎవరు? మొట్టమొదటి మరి చిట్ట చివరి భారతీయ గవర్నర్ జనరల్ ఎవరంటే కదా సి రాజగోపాలాచారి. మౌంట్ బాటన్ తర్వాత సి రాజగోపాలాచారి గవర్నర్ జనరల్ సి రాజగోపాలాచారి ప్రత్యేకత ఏమిటి? మొట్టమొదటి చిట్ట చివరి భారతీయ గవర్నర్ జనరల్. సో ఈ విధంగా మొత్తానికైతే భారతదేశాన్ని స్వతంత్ర భారతదేశం అవతరించింది. ఆ తర్వాత గాంధీ. సో గాంధీ యుగంలో చిట్ట చివరిగా చెప్పుకునే గాంధీ టాపిక్ 1948 జనవరి 30వ తారీఖున 1948 జనవరి 30వ తారీఖున ఢిల్లీలోని బిర్లా హౌస్లో గాంధీజీని ఒక నాథురామ్ గాడ్సే కాల్చి చంపుతాడు. గాంధీజీ నుంచి వచ్చిన చిట్ట చివరి మాట హే రామ్. గాంధీజీ యొక్క సమాధి ఢిల్లీలోని రాజ్ఘాట్. గాంధీజీకి సంబంధించి మనకు జనవరిలో 3 ప్రధానమైన ఉన్నాయి. జనవరి 4, జనవరి 9, జనవరి 30. జనవరి 4 1932 జనవరి 4
రౌండ్ టేబుల్ సమావేశాలు అయిపోయిన తర్వాత తిరిగి వచ్చిన గాంధీని అరెస్ట్ చేస్తాడు. దీన్ని మనము అఖిల భారత ఖైదీల దినోత్సవంగా జరుపుకుంటాం. జనవరి 4ని అఖిల భారత ఖైదీల దినోత్సవంగా జరుపుకుంటాం. పూణేలోని ఎర్రవాడ జైల్లో బంధిస్తారు. జనవరి 9, 1915 సౌత్ ఆఫ్రికా నుంచి ఇండియాకి తిరిగి వచ్చిన రోజు జనవరి 9. దీన్ని ప్రవాస భారతీయ దివాస్గా జరుపుకుంటాం. ఇక జనవరి 30, 1948 మరణించిన రోజుని అమరవీరుల దినోత్సవంగా జరుపుకుంటాము. సో మొత్తానికి అయితే మన గాంధీజీని 1948 జనవరి 30వ తారీఖున నాథూరామ్ గాడ్సే తుపాకీతో కాల్చి చంపేశాడు. ఎవరెవరు నిందితులు అన్నట్టుగా ఈ యొక్క నాథూరామ్ గాడ్సే, నారాయణ ఆప్టే మరియు గంగాధర్ దండావత్ వీళ్ళ ముగ్గురు కూడా నిందితులు. నాథూరామ్ గాడ్సే, నారాయణ ఆప్టే, గంగాధర్ దండవంత్. దీని మీద గాంధీజీ హత్య మీద ఏర్పాటు చేసిన కమిషన్ని కపూర్ కమిషన్ అంటారు. ఏమంటారు? కపూర్ కమిషన్. సో దీంతో మనకు గాంధీజీ మరణము, గాంధీ యుగము రెండూ కూడా స్టాప్. సో ఇప్పటి వరకు మనము గాంధీ యుగములో మనం చెప్పుకున్నాం 5 పార్టులుగా డివైడ్ చేశాము అని. సో గాంధీ యుగాన్ని మనం చూసినట్లయితే ఇప్పటివరకు మనం చెప్పుకున్న గాంధీ యుగము 1919 నుంచి 1947 వరకు అన్నాం. మనం దీన్ని 5 పార్టులుగా డివైడ్ చేసుకొని చెప్పుకున్నాం. 5 వీడియోస్. ఫస్ట్ పార్ట్ మనము వ్యక్తిగత సత్యాగ్రహాలు. రెండవ టాపిక్లో సహాయ నిరాకరణ ఉద్యమము. మూడవ టాపిక్లో శాసనోల్లంఘన ఉద్యమము. నాలుగవ టాపిక్లో క్విట్ ఇండియా ఉద్యమము. 5వ టాపిక్లో ఈరోజు చెప్పుకున్నటువంటి క్యాబినెట్ మిషన్, రాజ్యాంగ పరిషత్ ఏర్పాటు, భారతదేశ స్వాతంత్రం. సో ఈ 5 టాపిక్లను మనము ఈ విధంగా డివైడ్ చేసుకొని చదివితే గాంధీ యుగం అనేది ఈజీగా చాలా సింపుల్గా అర్థమవుతుంది. ఎక్కువ రోజులు కూడా మనకు గుర్తుంటుంది. సో దీంతో గాంధీ యుగం అన్న టాపిక్ అయిపోయింది. నెక్స్ట్ ఆధునిక భారతదేశ చరిత్రలో భాగంగా దీనికంటే ముందు, గాంధీ యుగానికంటే ముందు ఉన్నటువంటి యుగం ఏమిటి? మితవాద యుగము, అతివాద యుగము. సో ఇక మితవాద యుగాన్ని గురించి, అతివాద యుగాన్ని నేను ఎందుకు గాంధీ యుగాన్ని ముందు చెప్పానంటే కన్నా మన కాంపిటేటివ్ ఎగ్జామ్లు ఎక్కువ బిట్లు మన గాంధీ యుగం నుంచే వస్తాయి. ఒకవేళ వస్తే గాంధీ యుగం అందుకే ముందు గాంధీ యుగంని మనం పర్ఫెక్ట్గా నేర్చుకున్నామంటే తర్వాత మితవాద యుగాన్ని, అతివాద యుగాన్ని కూడా మనం నేర్చుకోవచ్చు. సో నెక్స్ట్ వీడియోలో మనము మితవాద యుగము, మితవాదులు ఎవరు, అతివాద యుగంలో అతివాదులు ఎవరు, ఈ బెంగాల్ విభజన, వందే మాతర యుద్ధము ఈ అతివాద యుగంలోనే జరుగుతుంది. బెంగాల్ విభజన, వందే మాతర యుద్ధము, ఇటువంటి టాపిక్స్ గురించి మనము నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం. సో ఫ్రెండ్స్, ఇది గాంధీ యుగానికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ టాపిక్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి సబ్జెక్ట్ అనాలిసిస్ సంబంధించిన మరిన్ని వీడియోలు చూడాలనుకుంటే కనుక ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.